కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మార్కెట్ అయితే బాగా పడుతుంది కదా, చాలా మందికి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఉంటే అమ్మాల్సిన పని లేదు, కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు కానీ ఎక్స్ట్రా పెట్టేవాళ్ళు కానీ వీళ్ళకి ఇప్పుడు పెట్టచ్చా లేకపోతే వెయిట్ చేయొచ్చా, పోస్ట్ ఆఫీస్లో పెడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. పోస్ట్ ఆఫీస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఎంఐఎస్. ఇది కొంచెం మార్కెట్ పడుతున్నప్పుడు ఇది మంత్లీ ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి, గవర్నమెంట్ భరోసా షవరిటీ ఉంటుంది కాబట్టి అది బాగానే హెల్ప్ అవుతుంది. 7.4% మంచి ఇంట్రెస్టే. ఎందుకంటే ఈ మార్కెట్లో ఎప్పుడైనా ఎక్కువ వస్తుంది. మార్కెట్ పడుతున్నప్పుడు ఇలాంటివి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ లాంటివి ఇలాంటివి హైలైట్ అవుతుంటాయి బాగా. సో డెఫినెట్గా అంటే ఒకేసారి అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వేసుకుంటే దానికి మంచి ఇంట్రెస్ట్, మినిమం ఇంట్రెస్ట్ 6, 7, 8 ఇట్లా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో టర్మ్ పెంచిన కొద్దీ ఇంకో 1%, 2% ఎక్స్ట్రా వస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ తిరిగిందో వీటికల్లా చూడరు. అంటే ఈ డౌన్ టైంలో మనం ఎక్స్ట్రా ఇప్పుడు మళ్ళీ పెట్టే బదులు ఒక్కొక్కసారి ఏం చేయొచ్చు అంటే కొంత అమౌంట్ దీంట్లో మనం ఎంఐఎస్లో పెట్టుకుంటే సో డెఫినెట్గా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మనం సంపాదించిన డబ్బుల మీద కొంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంటే ఈగో సాటిస్ఫాక్షన్ అవుద్ది, ఇన్ఫ్లేషన్ బీట్ అయినట్టు అవుద్ది. ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వలేదో మినిమం రాకపోయినా మనం డెఫిసిట్లోకి వెళ్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఎవరి పోర్ట్ఫోలియో చూసినా అట్లానే ఉంటాయి కదా, అప్పుడు మైనస్లో ఉంటాయి. అంటే అది వాటిని చూసి భయపడాల్సిన పని లేదు. కొంత యాడ్ చేసుకోవాలంటే దీని ద్వారా చేసుకోవచ్చు, లేదా మార్కెట్లోనే కొన్ని మెలకువలు ఉంటాయి. ఎట్లా మార్కెట్ పడుతున్నప్పుడు ఏం చేయాలి, మార్కెట్ బాగా పడుతున్నప్పుడు కొన్ని స్క్రిప్ట్స్, కొన్ని సెక్టర్స్ పడుతున్నప్పుడు ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ అనలిస్టులు ఎక్కువ వాళ్ళతో ఎవరైతే మీకున్నారో రిలయబుల్ మీకు. ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ నుంచి దయచేసి తీసుకోవద్దు. మీకు ఎవరైతే తెలుసో టెస్ట్ చేయండి, వాచ్ చేయండి, అబ్జర్వ్ చేయండి, వాళ్ళు చెప్పినవి చూడండి. ఎందుకంటే డిసైడ్ ఒక్కసారి చెప్పంగానే తీసుకోవద్దు, మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఏ స్క్రిప్ట్ చెప్పినా ఎందుకు చెప్పారు, దేనికి చెప్పారు, ఇది మన హార్డ్ అండ్ మనీ, ఇట్ షుడ్ నాట్ లూజ్. ఎందుకంటే కొన్న తర్వాత మార్కెట్ తగ్గింది, ఇట్స్ ఓకే. బట్ అబ్రప్ట్గా కొన్ని స్క్రిప్ట్స్ బాగా ఫండమెంటల్స్ లేని స్క్రిప్ట్స్ ఇట్లాంటివి చెప్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. అందుకనే మన డబ్బు కాబట్టి 100% కొంచెం చెకింగ్ కూడా, క్రాస్ చెకింగ్ కూడా మనం చేసుకుంటూ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చూసుకుంటే చాలా మంచిది. డెఫినెట్గా ఇట్లా ఈ ఎంఐస్ ఇట్లాంటివి కొన్ని సోప్స్ లాగా, యాడ్ ఆన్స్ లాగా వస్తాయి. ఇది కొంచెం అంటే ఊరట వస్తుంది మనకి జనరల్గా. అంటే టోటల్ ఒకేసారి అమౌంట్ లాగా 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7.4% చొప్పున మంత్లీ 5,000 చేంజ్, అంటే దాదాపుగా మీకు 5,500 ఆ రేంజ్లో. లేదు మంత్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, 6 months తీసుకోవచ్చు, ఇయర్లీ తీసుకోవచ్చు, మన ఇష్టం. అంటే ఈ ఫ్యూచర్లో మనకి సపోర్ట్ ఉండాలి, లేదా రెగ్యులర్ రొటేషన్ కావాలి, లేకపోతే 6 నెలలకు కావాలి, మన ప్లానింగ్ ప్రకారం. అంటే మన అవసరార్థం మన క్యాపిటల్ నుంచి కొంత ఇంట్రెస్ట్ మనం కన్జంప్షన్ చేసుకోవడానికి ఎవరి లైఫ్ ప్రకారం వాళ్ళకి ఏది సెట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. డెఫినెట్గా ఇదో సపోర్టే అనుకోవచ్చు. అంటే అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో జాయింట్ అకౌంట్గా ఓపెన్ చేయొచ్చు, సింగిల్గా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ కావాలి దాని ప్రకారం చేసుకోవచ్చు. అంటే మినిమం ఇంతని 1,000 నుంచి చేయొచ్చు, 100 కాదు 1,000 నుంచి కంటిన్యూగా చేయొచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. అంటే 9 లక్షలు చేస్తే 15 లక్షలు చేస్తే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ కావాలి, ఎక్కువ మంత్లీ కన్జంప్షన్ కావాలనుకున్నప్పుడు మనకి ఎంత అవసరమో దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశం. అంటే ఇంట్రెస్ట్ కూడా తక్కువేం కాదు కదా, 7.4% అంటే ఇట్స్ నాట్ ఇది. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా తగ్గుతున్నాయి కదా, నెక్స్ట్ ఏప్రిల్లో కూడా మన ఇంట్రెస్ట్ ఇంకో 25 basis points తగ్గించవచ్చు. ఆ నెక్స్ట్ తర్వాత కూడా తగ్గించే ఛాన్స్లే ఉంటాయి, ఇంట్రెస్ట్లు తగ్గే ఛాన్స్లే ఎక్కువ ఉంటాయి. సో 7.4% ఈజ్ ఎ గుడ్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే మనది ఇక్కడ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇది హైలైట్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో 20 to 30% మనం ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్
ట్రేడింగ్ టచ్ చేయవకండి దయచేసి, ఎట్టి పరిస్థితిలో ముట్టుకోవద్దు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి 20-30% వచ్చినప్పుడు మన దాని ప్రకారం షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే 5-10%, మిడ్ టర్మ్ అయితే 10-20%, 20% అబౌవ్ ఈజ్ మల్టీ బ్యాగర్ అండ్ ఇట్స్ గుడ్ స్లిప్స్. లాంగ్ టర్మ్ కూడా ఉంచుకోవచ్చు. ఇట్లా ఎవరికి ఎలా సూట్ అవుతుందో దాని ప్రకారం అవసరార్థం, ఎవరికి మంత్లీ కావాలా, ఇయర్లీ కావాలా, దాని ప్రకారం మార్కెట్ ఇచ్చినంత కాలం ఇస్తుంది. ఇవ్వనప్పుడు ఇట్లాంటివి కొన్ని యాడ్ చేసుకుంటే మనకి కొంచెం సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్ గా ఇట్లాంటివి చాలా ఐడియాస్ ఉంటాయి. మీకు ఇట్లాంటి ఐడియాస్ కావాలంటే డెఫినెట్ గా ఈ డిస్ప్లే నెంబర్కి ఫోన్ చేసి మీరు అడగచ్చు. ఎందుకంటే 1-to-1 డిఫరెన్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళకి ఒకరికి చేసిందే ఇంకోళ్ళకి రావాలని లేదు. వాళ్ళ గోల్స్ అండ్ టార్గెట్స్ ప్రకారం అనాలిసిస్ చేసి చెప్తాం కాబట్టి డెఫినెట్ గా దాని ప్రకారం చేస్తే, డెఫినెట్ గా ట్రేడింగ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. డౌన్ టైంలో దాన్ని చూడాల్సిన అవసరం లేదంటాను. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే ఈ డబ్బుతో నాకు పని లేదు అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి మెదలుకొని కూర్చోవాలి, తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు. అందుకని టెన్షన్ ఉంటుంది పోర్ట్ఫోలియో తగ్గుతున్నప్పుడు. బట్ ఎప్పుడైతే తిరిగిందో విల్ బి హ్యాపీ, మనసు కూడా సంతోషంగా ఉంటుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.